కాంగ్రెస్ పాలన ఎట్లుందండి వచ్చిన 50 రోజులు? చాలా బాగుంది. ఎంత బాగుంది కనిపిస్తలేదా? 2 గంటల కరెంటు తీస్తున్నాడు. చెప్పిండు ఒక్క డేటు తీస్తుండే ఇప్పటి నుంచే. ఏమైనా మంచిగా ఉందా? ఏ లోటు రాని అని అన్నాడు. మళ్ళీ ఏం 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు. అన్నీ చేస్తే ఏమైనా చేస్తున్నాడు? ఒక్కటన్నా చేసిండా వచ్చి? మహాలక్ష్మి పథకం పెట్టిండు కదండి, బస్సులు ఫ్రీ అని. బస్సులు ఒక్కటి ఫ్రీ పెట్టిండు. ఏం చేసుకోనికే? నెత్తిన కొట్టుకోనికేనా బస్సులు? ఎవరం పోతామమ్మా బస్సులలో? పోతామా? ఇళ్ళ పండ్లు పాటలు ఉండే ఆ బస్సులలో ఫ్రీగా పోనీకే చెప్పు? డబ్బులు పెట్టుకొని పోనీకేనన్నా ఎప్పుడో ఒకసారి పోయేనా మంచిగా పోయేసి వస్తాం. రోజు ఫ్రీ బస్ అంటే రోజు పోతామా మనం చెప్పు? రోజైతే పోము కదా. చేసే పరిపాలన మంచిగా చేయాలి. చెప్పినట్టు ఎప్పుడు ఎట్లా మాట ఇచ్చిండో అట్లా హామీ ఇచ్చిండో అట్లా చేయాలి కదా పనులు. ఏం చేస్తున్నాడు? ఏమైనా చేస్తుండా? 4000 పింఛన్ అది లేదు, 2500 అది లేదు, దళిత బంధు లేదు, ఏది లేదు. కరెంటు తీస్తున్నాడు. ఏం కరెంట్ 2 గంటల తీసుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఒక్కరోజు కరెంటు పోలే. మళ్ళా ఈయన వచ్చిండే ఏమన్నా మంచిగా చేస్తున్నాడా ఒక్కటన్నా? ఢిల్లీ పోవడం చేయడం ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు. మరి ప్రజల గురించి అన్ని హామీలు ఇచ్చిండు. ఏమన్నా ఒకటన్నా నెరవేర్చిండా? ఇది ఎన్నికల్లో ఉన్న టైంలో కరెంట్ బిల్ ఎవరు కట్టకండి మేమే కట్టుకు సోనియా అమ్మగారు కడతారు మీకు 2 నెలల పాటు 200 యూనిట్ అన్నాడు. ఎక్కడ కరెంటు ఫ్రీ? కరెంటు ఫ్రీ లేదు, నా ఏం లేదు. కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పి 200 యూనిట్లు ఇస్తాను. 200 యూనిట్లు లేదు, 2 యూనిట్లు కూడా లేదు. మళ్ళీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. ఏడి ప్రభుత్వ ఉద్యోగాలు? ఎవరికి ఇస్తున్నాడు? తినేవాళ్ళే తింటారు అందరు. వాళ్ళిండే మంచిగా చేసుకుంటారు కానీ వేరేళ్ళ గురించి ఆలోచిస్తారు. బీదోళ్ళ గురించి. ఇప్పుడు పాపం ముసలోళ్ళు పింఛన్కి ఎంత తండ్లాడుతున్నారు. అయ్యడం కూడా లేట్ ఇస్తారు పింఛన్. వాళ్ళకు ట్యాబ్లెట్లకో దేనికో పనికి వస్తాయి. ఇప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కొడుకులు ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఎవరికన్నా? గవర్నమెంట్ పింఛన్లు ఉన్నాయి ఎవరికన్నా ఇప్పుడు? అంత వీళ్ళు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ మీదనే అందరు బతుకుతున్నారు. అది కూడా లేట్ ఇస్తే ఇంకెట్లా మనుషులకు చెప్పు? ఏదన్నా ఒకటన్నా నెరవేరుస్తున్నాడు ఆయన? ఏం నెరవేర్చిండు వచ్చి? ఇప్పుడు 40 రోజులు అయిపోయింది. 40 రోజులు అయిందా? 2 నెలలు అవుతుందో వచ్చి? ఒక్కటన్నా నెరవేర్చిండా? ఏది లేదు. చూడడానికి రేషన్ ఫ్రీ అంటాడు, అది ఫ్రీ అంటాడు. ఏమి ఇస్తున్నాడు? మళ్ళీ 80 రూపాయలకి కేజీ బియ్యమా? ఆ బియ్యం ఎట్లా తింటారు బీదోళ్ళు? మనమంటే ఏదో సంపాదించుకుంటే వాళ్ళు తింటారు కానీ బీదోళ్ళు అయితే ఎట్లా తింటారు చెప్పండి? పిల్లలు 10 మంది పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా తింటారు 80 రూపాయల కిలో బియ్యం? కందిపప్పు 200. మేము చిన్నగా ఉన్నప్పటి కూడా చూడలే ఇట్లాంటి ధరలు. ఆయిల్ రేట్లు ఇవన్నీ రేట్లు పెంచడం ఇంతగానమ్మా? బీద ప్రజలు ఎట్లా బతుకుతారమ్మా చెప్పు? అందరంటే ఉన్నోళ్ళు ఏదో బతుకుతారు కానీ బీదోళ్ళు అయితే బతకలేరు కదా. మళ్ళీ గృహలక్ష్మి అన్నాడు. ఏది గృహలక్ష్మి? గృహలక్ష్మి లేదు, గువ్వల లక్ష్మి లేదు. మళ్ళీ ఏమన్నా ఇస్తున్నాడా? ఏం లేదు. ఇచ్చేటివన్నా హామీ ఇచ్చినప్పుడు కరెక్ట్ చేయాలి ఏ పనులైనా. ఇప్పుడు నువ్వు పదవి మీద ఎక్కినావు, మేమందరం ఓటేస్తేనే కదా నువ్వు గెలిచినావు. గెలిచినప్పుడు నువ్వు దాని స్థానంలో నిలబడ్డప్పుడు ఆ స్థానం నువ్వు నిలబెట్టుకోవాలి. అట్లా అబద్ధాలు చెప్పి అన్నీ మేము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి ఫస్ట్ అందరికీ హామీ ఇచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత మీది తర్వాత మాది అంటే ఇప్పుడు జనాలు అంటున్నారు మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము కదా, మరి మీ ఎందుకు మాకు టైంకి చేయట్లేదు? మాకు కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది, ఇప్పుడు మాకు తెలిసి వస్తుంది, మీకు అనవసరంగా వేసి వచ్చా. అవును, అదే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. ఎందుకంటే కాంగ్రెస్ అనేస్తే ఇగో ఏం చేస్తున్నాడు? చేసిన హామీలు ఏమన్నా చేస్తున్నాడా? ఇచ్చిన హామీలు ఏమన్నా చేస్తుండా? అన్నీ చెప్పినావు, అన్నీ చేసినప్పుడు నువ్వు అన్నీ నిలబెట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు మీరే చూసుకుంటారు అందరు. మళ్ళీ వేరే వాళ్ళు ఏం చేయాలి? ఓటేసే వరకు మేమే అంటారు. ఓటేసిన తర్వాత నీ ముంగటికి వస్తే నువ్వెవరో మేమెవరమో. గెలిచేంత వరకే వాళ్ళు, గెలిచిన తర్వాత మీరెవరో మేమెవరమో. గెలిచిన దాకా మీరు ఎట్లా ఉన్నారో అట్లనే ఉండాలి. అట్లుంటేనే మీరు ఒక లీడర్. లేకుంటే ఇంకా మీకు లీడర్ తనం ఎందుకు ఇవ్వాలి? మేమందరం మీకు ఓటే ఎందుకు వేయాలో చెప్పు? ఎవరింటికి వాళ్ళే పెద్ద అనుకోని మేమే వేసుకోవాలి ఓట్లు ఇండ్లలో మీకు వేసే బదులుగా. మరి మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఓటేయనికే చెప్పు? మీరు ఏమైనా చేస్తుర్రా? అన్నీ చేస్తున్నారంటే మీకు ఓటేసినా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అరే వాళ్ళని ప్రభుత్వం బాగా చేసింది, ఆ ప్రభుత్వాన్ని గెలిపేయాలని మాకు కూడా ఇష్టం ఉంటుంది. ఇక మీరు ఏం చేయనప్పుడు మీకు అసలు ఓటేయడమే బేకార్ అనిపిస్తుంది. ఆ కేసీఆర్ అన్న మంచిగా ఉండే, ఆయన ఇచ్చిన హామీని ఆయన అప్పులు చేసిండో ఆయన ఏం చేసిండో కానీ ప్రజలకైతే ఏది లోటు లేకుండా చేసిండమ్మ ఆయన. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తలేడు. మీకు ఇప్పుడు ఎలా ఉందండి కాంగ్రెస్ పాలన?
ఏం బాగోలేదండి, ఏం బాగోలేదు. ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్ తీసుకొని ఇంతవరకు దాని మీద అప్డేట్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇంట్లో నలుగురు ఉంటే ఒకరిదే ఆధార్ కార్డు తీసుకొని జిరాక్స్, ఇంకా ముగ్గురు తీసుకోలేదు. రేషన్ కార్డులు వాళ్ళు యాడ్ చేస్తున్నారు. రేషన్ కార్డు ఒక్కరిది ఆధార్ కార్డు తీసుకుంటే ఏ విధంగా యాడ్ చేస్తారండి? అదండి ఇప్పుడు చూడండి, మా దగ్గర అదే విధంగా చేశారనమాట. ఆధార్ కార్డు ఒకరిదే తీసుకోరు. ఇంట్లో ఉన్న 5గురు తీసుకోవాల్సినవి ఉంటే ఒకళ్ళు తీసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు రేషన్ కార్డులో? అది ప్రజాపాలనది కానే కాదు అసలుకి. ప్రగతి భవన్లో వచ్చేసి ప్రజాపాలన అన్నారు, అక్కడ ఎవరు ఉండరు. ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసుకోరు. మంగళవారం శుక్రవారం ఏమో పెట్టారు, అది కూడా రైట్ లేదు. అసలు ప్రజాపాలన అసలు కరెక్ట్ లేదు. ఈ గుంపు మేస్త్రి పాలన ఎలా ఉందంటే అదే, ఇక గుంపు మేస్త్రి పని కూడా లేదు. ఆయన ఏదో విధంగా ఏదో వచ్చినా నా పని నేను చేసుకుంటున్నా, వరుతున్నా పోతున్నా అన్నట్టే ఉన్నది. అదే ఉన్నది ఈ కాంగ్రెస్ పాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చాలా మంది విమర్శలు వేస్తున్నారు. ఈయనకి మాట్లాడడం చేత కాదు, ఈయనకి అసలు అవగాహన లేని వాడికి సీఎంగా అర్హత ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, అవగాహన ఒక మినిస్టర్ లాగా చేసినా కూడా అవగాహన లేదు అతనికి. అది అక్కడ దావోస్ వెళ్ళాడు, అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఏం క్వశ్చన్ చేస్తే ఏం అడుగు చెప్తున్నారు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అది సరే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయారు, ఏదో ఇక మన తెలంగాణ పరువు తీయకపోతే చాలు అంతే. అక్కడ వెళ్ళి తెలంగాణ పరువు తీయడం కానీ ఇది ఇంతగా అక్కడ నుంచి పెట్టుబడులు అన్నారు. ఒక్కో పేపర్లో ఒక్కో విధంగా రాస్తున్నారు. ఒక పేపర్లో వచ్చేసి 37,870 అన్నారు, ఇంకో పేపర్లో వచ్చి 37,600 అని రాశారు. ఈ మిగతా మధ్యలో ఉన్న 270 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక్కో పేపర్లో ఒక్కో విధంగా రాస్తున్నారు. ఇక్కడ ఇండియా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆదాని గ్రూపు, జిందాలు, మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళే కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడికి పోయి అక్కడ దావస్ నుంచి పెట్టుబడులు పెట్టించుకోవడం ఏంది? ఒకళ్ళేమో ఎంఓఏ అంటారు, ఒకళ్ళేమో ఈఓఏ అంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు. డిప్యూటీ సీఎం వచ్చేసి ఈఓఏ అంటున్నారు, మన గుంపు మేస్త్రి వచ్చేసి ఎంఓఏ అంటున్నారు. అసలు ఇది ఏంది? అది అసలుకి తెలంగాణలో జరుగుతున్నది ఏంటిది? అది ఏమంటే అంటే మళ్ళీ కాళేశ్వరం మీద, తుమ్మిడిఎట్టి మీద ఇప్పుడు అది కట్టడానికి రీసెంట్గా ఇప్పుడు పేపర్లో కూడా చూసాను ఈరోజు. దాని మీద కూడా ఈ విధంగా అసలు కాళేశ్వరానికి ప్రజలకు వ్యవసాయదారులకు కావాల్సిన నీరును అందించాలి, కానీ దాన్ని ఆపేస్తే ఏమొస్తుంది మేడం? అసలుకి ఇది కరెక్ట్ కాదు అసలుకి. అదే కేసీఆర్ గారు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏం చేశారు? కంటిన్యూ చేశారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఏం లేదు. ఎవరికి ఇంకా 10 లక్షలు శాంక్షన్ చేసిన అన్నారు, అది కేసీఆర్ గారు కూడా చేశారు. వీళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు అసలు. కేసీఆర్ గారు ఇచ్చిన హామీలే ఈయన మళ్ళీ డూప్లికేట్లో పెట్టేశారని చాలామంది అంటున్నారు. అందులో కూడా ఒక్కటే అయింది, ఇంకా మిగతా ఏవి కావాలేదు. ఈయనకి అసలు అవి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారా లేదని? అర్థం కాలేదు మేడం. అది గ్యారంటీస్ 6 గ్యారంటీలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినవి ఈయన మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. రైతు బంధు కానీ, సర్పించాను కానీ అట్లాంటివన్నీ. రైతు బంధు అన్నారు, ఇప్పుడు చూడండి 20 గుంటల కూడా పడలేదు ఇప్పటి వరకు. సపోజ్ ఇప్పుడు చూడండి, మా అత్తగారికి ఉన్నది 2 ఎకరాలు ఉన్నది, ఇప్పటివరకు డబ్బులే పడలేదు. మా తమ్ముని పేరు మీద 20 గుంటలు ఉంది, అది కూడా పడలేదు. అసలు ఎక్కడ అండి రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి? 7,700 కోట్లు ఎవరి ఖాతాలకు పోయినాయి? అవి కాంట్రాక్టర్ ఎవరు? ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు. ఇప్పుడు రీసెంట్గా చూడండి, జర్నలిస్టుల మీదనే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. ఎక్కడ ఉందండి సమాజం? ఎక్కడ పోతుంది? నడి రోడ్డు మీద దాడి చేసారు, కనీసం దారిని పోయే వాళ్ళన్నా కనీసం ఆపనన్నా ఆపలేదు. తనంతట తానే పారిపోయినాడు జర్నలిస్టు. ఇది ఎక్కడండి అసలుకి? ఇది ప్రజలకు అసలు రక్షణ లేకుండా పోయింది అసలుకి. ఒక జర్నలిస్ట్కి కనీసం అక్కడ పోయి మాట్లాడితే కూడా లేదు. అక్కడ మన సెక్రటరియట్లో జరిగింది జర్నలిస్ట్ మీద ఆ దాడిని కూడా కనీసం అది ఒక క్షమాపణ చెప్పనని కూడా రాలేదు అతనికి. ఆయన ఏం మనుషులు అసలు? ఈ గుంపు మేస్త్రి పాలన, అది గుంపు మేస్త్రి కూడా కాదు, ఆయన అంతకన్నా హీనంగా ఉన్నాడు ఇప్పుడు. అది కరెక్ట్ కాదు. ప్రజల పాలన అన్నప్పుడు ప్రజాపాలన తీరే చేయాలి. ఇది వేస్ట్ అసలుకి. ఈ పాలన ఇప్పటివరకు అయితే ఏం బాగోలేదు, ప్రజలకు సంతృప్తి లేనే లేదు. కేసీఆర్ గారు ఉంటే బాగుండనేదే అయిపోయింది ఇప్పుడు కూడా. ప్రజలకు ఒక 99% అంతే వచ్చిన తృప్తి కూడా మార్పు లేదు, అసలు మార్పే లేదు. పెద్ద చెడు జరుగుతుంది మార్పు అనేది. ఏరుకోరి తెచ్చుకున్నట్టు బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది అనిపిస్తుంది అండి సార్ కాంగ్రెస్ పాలన? ఇప్పుడు వచ్చి 50 రోజులు అవుతుంది కదా, ఎలా ఉందండి? బాగుంది. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. ప్రజల కోసం అని వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ పెట్టారో అది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు పబ్లిక్. నేను కూడా, ఎందుకంటే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి ఇది కనబడుతుంది.
ఇంతకుముందు ఉన్నటువంటి పరిపాలన ఎవరికి దరిదాపులో వచ్చేటువంటిదిగా లేదు. కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా వాళ్ళ దాకా వెళ్ళేటువంటిది వస్తుంది. అయితే ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అనేది కనబడుతుంది. సో నమ్మకం ఉంది ఇంకా అనేక పనులు చేస్తారని. ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం అసౌకర్యంగా ఉన్నది. ఫ్రీ అనడం వలన పని లేకపోయినా తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అవి స్త్రీలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి ఏదైనా ఒక కార్డు కానీ ఏదైనా ఒకటి కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే అర్హులైనటువంటి వారికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అనవసరంగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళడం అది కరెక్ట్గా లేదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు కాంగ్రెస్ సలహాలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు మీడియా వారికి అక్కడికి లోపలికి వెళ్ళే అటువంటి పరిస్థితి లేకపోయింది. కానీ ఈరోజు సామాన్య మీడియా, చిన్నపాటి మీడియా కూడా వారి దగ్గరికి వెళ్ళి విషయాలు అడగగలుగుతున్నారు ప్రజల పక్షాన. ఎందుకంటే ప్రజలందరూ కూడా వెళ్ళి అన్ని విషయాలు అడగలేరు. మీడియాకు యాక్సెస్ ఉంది. సో దానికోసం వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు తీసుకుంటున్నట్టు ఒపీనియన్స్, ఆ ఒపీనియన్ వారి వరకు చేరగలుగుతుంది. కాబట్టి హోప్స్ ఉన్నాయి ప్రజలకు మంచి న్యాయం జరుగుతుందని. కాబట్టి కాంగ్రెస్ పర్లేదు. 6 గ్యారెంటీల్లో కొన్ని అయితే చేసింది, మిగతాయి కూడా చేస్తుందని నమ్మకం ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా పిల్లలకు చాలా ఉత్సాహకరంగా ఉంది. కొంతమందికి సంతోషం, కొంతమందికి దుఃఖం. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ బాగానే చేస్తుంది. అంకుల్ మీకు ఎలా ఉందండి ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా 50 రోజులు వచ్చిన దగ్గర నుంచి? 50 దినాల్లో ఏమైంది అమ్మ? అప్పుడు ఒక్క గ్యాస్ బిల్ చేయలే, खाली ओनली बस नहीं। इनका अंटे वही बस का इशू अभी तक, उसके बाद कुछ भी गैस का, उसका पेंशन का कुछ भी अभी नहीं हुआ। होगा तो अच्छा है। అమ్మితేనే తిన్నింకే, అమ్మకుంటే ఇంటికాడ ఉంటే 10 రూపాయలు దొరకాయి. మళ్ళీ మాకు పింఛన్ చేయలే, ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఆయనని గెలిపించినాము, ఏం లేదు. ఈ పూలు ఈ పొద్దు 200 కిలో, 200 కిలో వేస్తే 10 రూపాయలు పెట్టమంటారు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని గెలిపి అంటే గెలిపిస్తుంది. మళ్ళీ పింఛన్ లేదు, ఇండ్లు లేవు. ఇండ్ల కిరాయిలు 10,000 ఉన్నాయి, కరెంటు బిల్లు వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి బిడ్డ? ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు పింఛన్లు టైంలకి అన్నీ వచ్చాయమ్మా? యాలే అమ్మా, అప్లై చేసినాం, పింఛన్ కూడా రాలే. మరి ఓట్లు వేసే ముందు ఆలోచించి ఓట్లు వేసుకోవాలి కదమ్మా. ఏ నాయకుడు మాకు చేస్తాడని చెప్పేసి మీరు మార్పు ఈయనకు కూడా రాలే, నాకు రాలే బిడ్డ. ముసలాయన పూర్వ పని చేస్తాడు, ఇంటికాడ ఉంటాడు. ముసలాయన కూడా రాలే, నాకు రాలే. మళ్ళీ మేము ఎట్లా బతకలే బిడ్డ? ఈడ రోడ్డు మీద అమ్ముకుంటే ఎంత 200, 300 వస్తాయి. అవి 200, 300 ఏమిడికైతాయి? కిరాయి, కరెంటు బిల్లు అదలా కట్టద్దాయమ్మా. 10,000 కిరాయి అలా ఊక వస్తా. నా కొడుకులు ఇద్దరు చదువుకున్నారు, ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ లేదు. ఏం చేస్తాం? మళ్ళీ లంచం కట్టంటే ఏడికెళ్ళి కట్టలే. లంచం కడితే గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? లంచం తిని పని చేస్తారా? లంచం తినే ఓటేసినామా? ఎలా ఉందండి కాంగ్రెస్ పాలన వచ్చిన 50 రోజులకి? ఏమీ బాగలేదండి. ఆ ఫ్రీ బస్సెస్ అయితే అస్సలు వద్దు. ఎందుకంటే లేడీస్ అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉంటుండే, ఇప్పుడు అది కూడా పోయింది. లేడీసే కొట్టుకుంటున్నారు. ఆయన ఎందుకు ఇచ్చిండో తెలియదు. ఒకరిని ఒకరు కొట్టుకోవడానికి ఇచ్చినట్టున్నాడు. ఆయన పాలన అస్సలు బాగాలేదు. ఒకవేళ ఎలక్షన్స్ తొందరలో పెడితే మేము మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటాం అనుకుంటున్నాం. ఎందుకని మీరు అట్లా వేరియేషన్ చూపిస్తున్నారు? కేసీఆర్ గారిని కావాలి, మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు వద్దానని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు పోలేదు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ నుండి పోయింది. ఎప్పుడు 9 నుండి పోయింది, 9 o'clock నుండి ఇప్పుడు 12 అవుతుంది, అయినా కరెంటు రాలేదు. వీళ్ళు ఇప్పటి నుండే కరెంటు అవి తీస్తే మొత్తం పనులన్నీ కరెంటుతోనే అవుతాయి. కరెంటు లేకుండా ఏ పని కాదు. ఇప్పుడు నా బ్యూటీ పార్లర్ ఉంది, ఇప్పుడు మాకు కరెంట్ లేకుంటే అసలు ఒక పని కూడా కాదు, వేస్టే కదా. ఇండ్లలో ఏంది ఓల్డ్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి కరెంట్ అవసరం. ఫ్యాన్ అది ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఎట్లా ఉంటారు? కరెంట్ లేకుంటే అసలు ఉండలేరు. ఈయన అన్ని పథకాలు ఇస్తా అన్నారు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎలక్షన్ మూమెంట్ కిందనేమో రేషన్ కార్డు గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే కంపల్సరీ ఇస్తా అంటున్నారు. రేషన్ కార్డు లేదని తనకు తెలుసు, మళ్ళీ రేషన్ కార్డుకి లిటికేషన్ పెట్టిరు. ఏదైనా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అంటున్నారు. మరి లేని వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ పెట్టుకోవాలి, టైం పడుతుందని చెప్తున్నారు కదా. టైం పడుతుంది అంటే ఏంది ఆయన ఇచ్చినది 6 ఉన్నాయి కదా గ్యారంటీవి, అవి రేషన్ కార్డు ఉంటేనే అవుతుంది అంటుండు. మరి అది లేకుంటే ఎట్లా చేస్తాడు? ఇంతకుముందు తెలుసు కదా ఆయనకి.
2500 ప్రతి మహిళకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, అత్తకి ఇస్తే కోడలికి ఇయ్యరు, కోడలికి ఇస్తే అత్తకి ఇయ్యరు అని అంటుండు. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు అది లిటికేషన్ పెట్టిండు. మేడం మీకు వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి 50 రోజులకి? 50 రోజులకి అయితే ఇంకేం కాలేదు. అంటే మీకు ఎలా ఉంది, ఎంత బాగుందా, మంచిగా చూసుకుంటున్నారా అట్లాగా? అట్లనే ఏమి అనుకోరు, అంటే ఇంకా 3 months అవుతుంది కాబట్టి ఇంకేమీ స్టార్ట్ అయితే ఏం కాలేదు. చూద్దాం, ఇంకా 5 years ఉంది. ఇంకా దాని గురించి ఇప్పుడు 3 monthsలో మొత్తం అయిపోవాలనేసి ఏమి ఉండదు. ఇప్పుడు ఏమంటే ఒక ట్రాక్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు. జనాలు ఇప్పుడే మాకు నచ్చట్లేదు, మళ్ళీ రీఎలక్షన్ పెడితే మేము మా పాత ప్రభుత్వం తీసుకుంటాం. 1 dayలో కావాలంటే ఏది కాదు. ఇప్పుడు 1 dayలో వచ్చి పడమంటే ఏదైనా పడుతుందా? ఇవ్వాలి, ఒక టైం అనేది తీయాలి. మనం ఒక ఛాన్స్ అనేది ఇచ్చినప్పుడు ఆ టైం అనేది కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నడుస్తలేదు, ఎంఐఎం నడుస్తుంది. ఎంఐఎం కూడా ఒక 10 years నుంచి నడుస్తుంది, ఇంకేం చేయలేదు ఆయన కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉంది, ఆ లైటే వెలుగుతలేదు ఇప్పటి వరకు. నైట్ మొత్తం చీకట్లోనే ఉండాలి. ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు మొత్తం ఇద్దనే పోతారు వస్తారు. ఇక్కడ నుంచి పింఛన్ ఆఫీస్ ఉంది, పింఛన్ ఆఫీస్ నుంచి లోపలికి రావడానికి మొత్తం ఎంఐఎం పార్టీయే ఉంది, వాళ్ళదే నడుస్తలేదు. ఇంకా స్ట్రీట్ లైట్సే లేవు. అక్కడ నుంచి మొత్తం చీకటే, మొత్తం జనాలంతా నిలబడే ఉంటారు. ఎక్కడ ఏం నడుస్తుంది? ఏ పార్టీ చేయదు. నేను మాత్రం ఇది గ్యారంటీ ఇస్తున్నా. టీఆర్ఎస్ చేసింది ఏం చేసింది అసలు? అప్పులు చేసినా కానీ టైంకి అందరికి అందుబాటులో డబ్బులు పెట్టారు. ఏం చేసింది? అప్పుడులా డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఇవ్వనే లేదు ఇంతవరకు. కొంచెం ఛాన్స్ ఇచ్చినాం, 3 months కూడా కాలేదు. 3 months తర్వాత చూద్దాం. 3 months అయ్యింది, 3 monthsలో ఎవడు చేయలేడు. ఇంకా పైసలు ఉన్నాయో లేవో, ఏం అప్పులు ఉన్నాయో వాళ్ళైతే ఆ లెక్కలైతే తెలుసుకొని కరెక్టేనా నేను చెప్తుంది? ఎస్, అంతే, దానికి తప్పించి ఇంకేం ఉండదు. ఛాన్స్ ఇవ్వాలి, ఒక 5 years టైం ఉంది. తనకు కూడా టైం ఇవ్వాలి సీఎంకి. 50 daysలో ఏం చెయ్యలేరు ఎవరైనా కానీ. ఒక ఆఫీస్కి వర్క్కి వెళ్తాం, కొత్త వర్క్కి వెళ్తాం, 1 weekలో తెలుసుకుంటాం కానీ ఒక 1 dayలో తెలుసుకోలేం కదా, అంతేనా? అది ఛాన్స్ ఇవ్వాలి అంతే. ఫస్ట్ అయితే ఛాన్స్ అయితే కానీ. అమ్మ మీకు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉన్నది? వచ్చి 50 రోజులు అయింది కదా. అంటే ఈ పథకాల గురించి ఇప్పుడిప్పుడే కదండి ప్రవేశపెట్టింది. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా దాని గురించి ప్రజలకు ఇంకేం అందడం లేదు కదా, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పటికైతే బస్సు సౌకర్యం అయితే బాగానే ఉంది ఆడవాళ్ళకి. ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. బస్ సౌకర్యం కూడా మాకు నచ్చట్లేదు అని చెప్పేసి జనాలు బాగా నిరాశపడుతున్నారు. కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, మరీ హెవీగా ఆడవాళ్ళు ఎక్కువ అవడం మూలాన అవి కూడా కొన్ని ఆలోచించాలి. అంటే ఒకటేసారి ప్రవేశపెట్టడం మూలన ఈ ఆడవాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ఉచితం అనే బదులు ఏదైనా ఉంటే నార్మల్గా పెట్టేసి చేసుకుంటే బాగుంటుంది. షాప్లో కొంచెం మనకి ఏమన్నా అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదండి, ఒక 9 పదార్థాలు ఇచ్చేవాళ్ళు. అట్లాంటివి ఏమన్నా ప్రజలకి కొంచెం సేవ చేయొచ్చు కదా. ఈ రోజులలో సరుకుల రేట్లు అవన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి కదా, దాని మూలంగా ఇంకో విధంగా మహిళలకి కొంచెం మెడికల్ ఫెసిలిటీ అట్లాంటివి కొంచెం పెంచాలి. ఎందుకంటే ఈ రోజుల్లో లేడీస్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మగవాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అట్లాంటివి ఎక్కడ పోయినా కానీ మనకి ఏమీ ఇదవట్లేదు కదా. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో వాటిల్లో ఏ ఏరియాలలో కూడా కొంచెం మహిళలకి మెడికల్ది పెట్టాలని. కష్టపడి పని చేసుకునే సోమేత ఉన్నా కానీ కూడా ఉచితం అని చెప్పేసి జనాల్ని లేజీగా తయారు చేస్తున్నారని చెప్పేసి చాలామంది తిడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే అట్లా అని ఏం లేదండి, అందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. ఏం మిగులుతుందండి? ప్రతి దాంట్లో జిఎస్టీ అని అదని ఇదని అవుతుంది కదా, ఏం మిగలట్లేదు. ఎంత సంపాదించినా అంతవరకే అవుతుంది. ఇదేం తోడ్పడుతుందండి ఫ్రీ అంటే మాత్రం కూడా. ఇప్పుడు మాకైతే ఈ ప్రభుత్వం నచ్చలేదు, గత ప్రభుత్వమే బాగుంది, అదే మళ్ళీ వస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నా ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనండి, ఏదో కొన్ని రోజులు చేస్తారా, తర్వాత అది ఇది లోట్లు పాటు అనేసి తీసేస్తారండి, అంతే. అంతకు మించింది ఏం లేదు. లేదు ఇడుపు లేదు. నేను వచ్చి మా అమ్మమ్మ నాయన వాళ్ళ ఇంట్లో ఉన్నా, నాకు తమ్ముళ్ళు ఉంటారు 2. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒక ఇంట్లో ఉన్నా. ఎంత కష్టం చెప్పు, మాకంటూ ఏదైనా ఉండాలనా?
ఏం లేదు మరి మాకు గవర్నమెంట్ జాబ్ లేదు ఏం లేదు, ఇలా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. ఏదో రోడ్డు మీద కూర్చొని బతకడము, జీవించడం, తెచ్చుకోవడం, తినడం, ఉండడం. ఈరోజు కందిపప్పు 180 రూపాయల కిలో కందిపప్పు అయింది. ఒకప్పుడు 1/4 కిలో కందిపప్పు తెచ్చుకోవాలంటే 7 రూపాయలు పెట్టి తెచ్చుకునేవాళ్ళు. మీ రోజు ఎలా జరుగుతాయి? ఎలా బ్రతుకుతారో, ఎలా బ్రతకాలి? ఉన్నోడే బ్రతకాలి, ఉన్నోడే చేయాలి, ఉన్నోడే పెట్టాలంటే లేనివాడు ఎక్కడ అయిపోవాలా? ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, పెడుతున్నాడు, ఎవరు చేస్తున్నారో, ఎవరికి ఇస్తున్నారో, ఎవరు డ్రైవర్లు, ఎవరు వాళ్ళ రాజకీయం, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకే సాయం ఉంటుంది. కానీ వేరే వాళ్ళకు ఉంటుందని మాత్రం నేను నమ్మనమ్మా, నేను నమ్మను. కానీ నేను నమ్మేది ఒకటి, దేవుడి మీద, దేవుడే సాయం చేయాలి. మనుషులు సాయం చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఎవరు చేస్తున్నారు చెప్పు? ఎవరు చేయడం లేదు. గవర్నమెంట్ సొమ్ము తిన్నంటే అప్పుడు ఇళ్ళకి వాటర్ వచ్చింది చూడు, వాటర్ వచ్చినప్పుడు నాకు గవర్నమెంట్ సొమ్ముగా ఒక 10,000 ఇచ్చిండ్రు. ఈ రోజుకి నాకు పింఛన్ లేదు, పాడలేదు, ఏం లేదు. నేను ఒంటరి మహిళను, నాకేం లేదు, నేను చేసుకోవాలని బతకాల. అది తెలుసా? గవర్నమెంట్ సొమ్ము తిన్నంటే 10,000 వచ్చినప్పుడు నాకు 10,000 ఇచ్చిండ్రు. అది గవర్నమెంట్ సొమ్ము. దానికి నేను తిన్నా కాబట్టి నేను చెప్తున్నాను తిన్నానని, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే ఒక 2 months అయింది కదా మేడం, 2 months కాలే కదా, 2 months, ఇంకొక 10 days అయితే 2 months అవుతుంది. బిజినెస్ అయితే చాలా డల్ ఉంది మేడం. ఇంకా కాంగ్రెస్ వచ్చింది కానీ ఇంకా టైం పడుతుంది కదా మేడం, ఇంకా 1 month ఏమో చూడాలి అనిపిస్తుంది నాకు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా ఒక గ్యారెంటీ మనకి ఇన్ని రోజులకే ఎక్కువ టైం తీసుకొని చేస్తున్నారు. ఇంకా మిగతా 6 గ్యారెంటీలు ఎప్పుడు చేస్తారని చెప్పేసి జనాలు చాలామంది అడుగుతూ ఉన్నారు. నా దృష్టిలో మాత్రం ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది మేడం. వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు. ఈ రైతు బంధు ఇంకా పడలేదు జనాలకి. ప్లస్ ఫ్రీ బస్సుతో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది మాత్రం డబ్బులు పెట్టుకొని వెళ్ళేటోళ్ళు ఉన్నారు, వేస్ట్గా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే బస్ ఛార్జీలు తగ్గించి సెట్ చేస్తే బాగుంటుంది.